ఒరేయ్, నిన్న ఇంటర్వ్యూలో నన్ను ఒకడు అవమానపరిచాడు రా. వాడి మీద పరువు నష్టం దావా వేయాలి. దానికి ఏముండాలి? పరువు ఉండాలి. అదేగా మరి ఏంది? ఫంక్షన్ టైం అయిందిరా, త్వరగా బయలుదేరండి. అవును, ఇంటర్వ్యూ ఎన్ని గంటలకి? 10 గంటలకు రా. అప్పుడే 9:45 అయింది. అయ్యో లేట్ అయిందిరా. ఒరేయ్, నువ్వు పని చేయి, కిందకి వెళ్ళి ఫంక్షన్ అటెండ్ అయ్యి అలాగే ఆఫీస్కి బయలుదేరు. సుందరం శుభ అడిగితే ఎలాగోలా మేనేజ్ చేయి. అవునరా, తప్పు అనుకుంటారేమో. సరే నువ్వు తప్ప. రే ఆ? ఎలా పెడతారు? అది బస్సులో. అవును, ఆల్రెడీ లేటు, పైగా బస్సులో పెడతారా? ఇదిగో ఆటోలో వెళ్ళండి. వద్దులేరా, ఎన్నాళ్ళు నువ్వే వేస్తుంటావు. ఛీ, ఉంచు. ఏంటి, పదండి. టైం అయింది, రారా. రే, ఎలా రా ఈ పచ్చ చొక్కా వేసుకుని రోడ్లో బిడియ పడకుండా వెళ్ళగలుగుతున్నా? షర్ట్ కావాలంటే అడుగు, అంతేగాని డైలాగ్ వద్దు. చీచి, ₹1,00,000 ఇచ్చినా సరే ఈ చొక్కా నేను వేసుకున్నాను. నువ్వు? అయ్యో, నేను వేస్తానురా. ఎందుకే తమరు జిప్ పెట్టుకున్నారా? ఓ అయ్యో, నేను వేసుకోలేదురా. రా. అమ్మయ్యా, టైం 10, కరెక్ట్ టైంకి వచ్చాను. అరే. ఓకే, ఎక్స్క్యూజ్ మీ, నువ్వు చిన్న మీరావా చిన్న మీరావా? పోలీస్ అయ్యో ఎస్కేప్. కరెక్ట్ టైంకి వచ్చారా? రే, ఓ సిగరెట్ ఇవ్వరా. తీసుకో. పోరా, పేనా చదవా. వీడియో నల్లద్దాలు. కళ్ళదొబ్బేమోరా. ఓహో. రేయ్, ఒక ప్యాకెట్ కింగ్స్ కోక్ తీసుకురాపో. ఎక్కడిది మామ ఇది? ఒరిజినలేనా? ఒరే, మా రూమ్మేట్ అశోక్ ఉన్నాడే, ఇంటర్వ్యూ అంటే చాలు ఎంతైనా ఇస్తాడు. అదెలాగరా? అడిగితే ఇవ్వనంటాడు, వద్దంటే తీసుకోమంటాడు. అది వాడి పాలసీ. వద్దు వద్దు అంటూనే వసూలు చేయడం మా పాలసీ. ఎలా ఉంది? ఎవడ్రాది మేఘనాన్ని బైక్ మీద ఎక్కించుకుని వస్తున్నాడు? రే అంజీ, నువ్వు మన సత్యగాడు 4 నెలల నుంచి ఆ మేఘనకి ట్రాక్ వేశారు. వాడిని చూసావా, 4 రోజుల్లో ఆ ట్రాక్ మీద ట్రైన్ వేసి ట్రావెల్ చేస్తున్నాడు. ఏంటి, ట్రావెల్ చేస్తున్నాడా? యాక్సిడెంట్ అయి పోతాడు. కథ విన్నావా సత్యం? ఏంట్రా నీకు నాకు మాత్రం ఎవరు లైన్లో పడినంటారు? ఉద్యోగం సద్యోగం చేయకుండా నెలల తరబడి కష్టపడి ఎవరినో ఒకదాని లైన్లో పెడితే జస్ట్ మిస్ అయి ఎవరికో మిస్సెస్ అయిపోతుంది. ఈసారి వదలకూడదు సత్యం. ఇప్పుడు చూడరా. సారీ బాస్, సారీ బాస్. సరిగ్గా చాలా థ్యాంక్స్ రా. మన ట్రాక్ లోకి ఎవరు అడ్డం రాకూడదు. వస్తే ఇదే గతి. ఓకే ఓకే.